హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ సేవ పోర్టల్లో ఒక ఆప్షన్ అయితే ఇచ్చున్నారండి, స్ప్లిట్టింగ్ ఆప్షను. ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్ దేని కొరకు ఇచ్చారనేది చెప్తాను. అలానే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి. ఈకేవైసీకి చివరి తేదీ మార్చి 31వ తేదీ లోపల మీ యొక్క రేషన్ కార్డుకి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈకేవైసీ అయితే చేయించుకోవాలని చెప్తున్నారు. పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకటి ఈకేవైసీకి సంబంధించింది, అలానే ఈ యొక్క ఆప్షన్ కొత్త రేషన్ కార్డుల కొరకు ఎందుకు ఇచ్చారనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముందుగా ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది వచ్చిందని చెప్పాను కదా ఏపీ సేవ పోర్టల్లో. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది వచ్చేసి మనకు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే ఇచ్చారనమాట ఈ లాగిన్ అనేది. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అని చెప్తున్నారు ముఖ్యంగా. సో 4 రకాలకైతే స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి రావడం జరిగింది. ఈ యొక్క స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే రేషన్ కార్డులో నుంచి విభజన అంటే విడిపోవడం అనమాట. సో ఇవి ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందంటే, రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇరు కుటుంబాల్లోంచి వాళ్ళు స్ప్లిట్టింగ్ అయ్యి కొత్తగా రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకునే విధంగా ఉంటుందన్నమాట ఈ ఆప్షన్స్ అనేటివి. సో అయితే ఆప్షన్ అనేది అవైలబుల్లో ఉందండి. ఎవరికైనా అప్లికేషన్ చేస్తుంటే మాత్రం ఎర్రర్ అని వస్తుందని చెప్తున్నారు. సో కాబట్టి ఆప్షన్ అనేది ట్రయల్ రన్గా జరుగుతుందన్నమాట. అంటే ఒకవేళ ఆప్షన్ కనుక ఇస్తే సో అది సక్సెస్ అవుతుందా లేదా, రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకునేందుకైతే ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఇచ్చినట్లు తెలుస్తుంది అనమాట. సో ఇక స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సో నార్మల్ స్ప్లిట్ అంటే మామూలుగానే విభజన అయితే అవ్వడం అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారండి. ఒక నార్మల్ స్ప్లిట్ అనేది మామూలుగా ఒక కుటుంబంలో ఒకరిని తీసివేయడం అనమాట. సో అది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి విడోర్ స్ప్లిట్ అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలు భర్తని రిమూవ్ చేయడం అనమాట. సో డెత్ సర్టిఫికేట్ పెట్టేసి ఈ యొక్క స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డైవర్స్ స్ప్లిట్ ఒకవేళ పిల్లల కొరకు విడిపోయినటువంటి విడాకులు తీసుకున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో సో వారు కూడా స్ప్లిట్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో సింగిల్ మెంబర్ స్ప్లిట్ ఒకవేళ ఇద్దరు కనుక ఉండినట్లయితే రేషన్ కార్డులలో, సో ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఒక వ్యక్తి మాత్రమే రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే సో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తిని తీసివేయడం అనమాట. ఇది వచ్చేసి సింగిల్ మెంబర్ స్ప్లిట్ కింద అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో చూడండి మ్యారేజ్ స్ప్లిట్ అంటే రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు సో తొలగిపోవడం అనమాట, ఇరు కుటుంబాల్లోంచి కార్డులోంచి తొలగడం. సో ఈ విధంగా అయితే స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ కావడం జరిగిందనమాట. ఈ 5 రకాల ఆప్షన్స్ అనేటివి ప్రజెంట్ కేవలం డమ్మీకి అయితే చూపిస్తున్నాయి, కానీ ఎవరికైనా అప్లికేషన్ చేస్తున్నట్లయితే సక్సెస్ అయితే అవ్వడం లేదని కూడా మనకు చెప్పారనమాట. అలానే కొత్త ఆప్షన్ అనేది త్వరలోనే ఇస్తారు రేషన్ కార్డులకు సంబంధించి కూడా అని చెప్పి చెప్తున్నారండి. ఇకపోతే ఈకేవైసీ గురించి మాట్లాడాలండి. ఈకేవైసీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈకేవైసీ సంబంధించి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషను. సో 31 లోపు రేషన్ కార్డులకు ఈకేవైసీ లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఏంటి పడతారని చెప్పి చెప్తున్నారనమాట పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు. సో రేషన్ కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 31వ తేదీ లోపల పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను అయితే ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను 100% పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డిఎస్ఓలు, కలెక్టర్ల యొక్క సివిల్ సప్లైస్ లాగిన్లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్ లేదా రేషన్ షాప్లోని ఈఫోస్ పరికరాల ద్వారా అయితే ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం అయితే ఉందన్నమాట. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులు అందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్ కార్డులకు భవిష్యత్తులో ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే ఉంటుందని పౌర సరఫరాల శాఖ అయితే హెచ్చరించడం జరిగిందనమాట. సో ఈకేవైసీ అప్డేట్ అనేది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి పిల్లలకి తప్పనిచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తున్నారండి. ఈకేవైసీ అప్డేట్ అనేది మీకు అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి. వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని లేదా డిఏ గారిని, డిజిటల్ అసిస్టెంట్ గారిని లేదా పంచాయతీ సెక్రటరీ గారిని అడిగినా కానీ చెప్తారనమాట. సో ముఖ్యంగా మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకుంటేనే మీకు వచ్చే నెలలో రేషన్ అనేది వస్తుందని కూడా గవర్నమెంట్ ఇదివరకే హెచ్చరించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. సో నేను వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాను.
ఈకేవైసీ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి. మీకు ఈకేవైసీ పట్ల ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలని చెప్పి చెప్తుందన్నమాట. సో భవిష్యత్తులో మీకు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈకేవైసీ అనేది చాలా అవసరం అని చెప్తున్నారు. సో రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ అయితే ఉన్నటువంటి తాజా సమాచారం అయితే ఇదేనండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. కేవలము ఉన్నటువంటి పాత రేషన్ కార్డులకు సంబంధించి మాత్రమే స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేవి చేస్తున్నప్పుడు ఆ యొక్క లాగిన్ అనేది ఎర్రర్ అనేది రావడం జరుగుతుందని కూడా చెప్తున్నారండి. సో త్వరలోనే దీని మీద మరొక అప్డేట్ రూపంలో అయితే సో మనకు అవకాశం అనేది ఇవ్వచ్చు అనమాట. స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి అన్నీ కూడా ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉందనేది కనుక్కొని సో ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఈ యొక్క లాగిన్ అనేది మెయింటైన్ చేసేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సో దాన్ని వెరిఫై చేసి మనకు అందిస్తారనమాట. సో ముందుగా అయితే స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది రాబోతుందన్నమాట. మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఈ యొక్క కార్డులోంచి విభజన అయితేనే తర్వాత మీరు కొత్త అప్లికేషన్ అనేది పెట్టుకున్నప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఓపెన్ అయినప్పుడు అప్పుడు మీరు అప్లికేషన్ పెడితే వెంటనే కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి చేసేస్తారు త్వరగా. తర్వాత మనకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డుల మీద సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం అయితే ఇదే జరుగుతుందండి. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.